రండి ఈ వీడియోలో క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. ఇది రైస్లోకి పప్పు రసం కాంబినేషన్తో తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనం చపాతీలోకి కూడా తీసుకోవచ్చండి. పెసరపప్పు క్యారెట్ ఫ్రై ఒక్కసారి కానీ దీన్ని ఈ విధంగా అయితే ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. క్యారెట్ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఒత్తగా ఇలా రైస్తో కూడా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. మనం సింపుల్గా చాలా ఈజీగా బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. దానికన్నా ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ క్యారెట్ అయితే తీసుకున్నానండి. దీనంతా కూడా ఇలా పీల్ చేసేసి చిన్ని చిన్ని ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. ఈ క్యారెట్ ఫ్రైకి ఈ క్యారెట్ ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎప్పుడు కానీ క్యారెట్ ఫ్రై చేసేటప్పుడు ఇలా క్యారెట్ అనేవి చిన్న సైజు ఉండేటివే తీసుకోండి. మరీ పెద్ద సైజు అయితే అంత టేస్టీగా ఉండవు, చిన్నవైతే బాగా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని మూతలో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకుని పక్కన తీసి పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే ఇందులోనే ఒక ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే 3 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మన క్యారెట్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్రై కోసం అయితే స్టవ్ పైన ఒక బాణాలు పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ అనేది కొద్దిగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఎప్పుడు కానీ ఏ కాయనే కానీ ఫ్రై చేసేటప్పుడు ఆవాలు జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే నానబెట్టుకున్న పెసరపప్పును అయితే వేసుకోండి. ఇప్పుడు దీనంతా కూడా ఈ పోపునంతా మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పెసరపప్పు అనేది కొంచెం సేపు అయితే బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది నవిలేటప్పుడు పళ్ళ కింద పడి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. దీనంతా కూడా ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్ అనేది మరీ మగ్గాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి నేను సాల్ట్ అనేది కొంచెం ముందుగానే వేసేసుకుంటున్నాను. ఇది చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసి ఇదంతా కూడా ఇంకొక 2 నిమిషాలు అయితే మనం బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ క్యారెట్లో ఉండే వాటర్ అనేది కొంచెం ఇంకెంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనము రుచికి సరిపడా కారం కూడా వేసుకుందాము. అలానే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోండి, ఇంకే పౌడర్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడు దీనంతా కూడా ఇంకొకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని 1 నిమిషం పాటు అయితే బాగా ఫ్రై చేసుకోండి. మనకి కారం అనేది పచ్చివాసన అయితే పోవాలండి. ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోండి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు. మనకి చూస్తున్నారు కదా, ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందంటే ఈ పెసరపప్పు వేగేటప్పుడు మీరు లైవ్లో అయితే మీకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దింపేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, అలానే చాలా త్వరగా అయిపోతుంది. మీరు ఇందులోనే కావాలంటే రైస్ కూడా యాడ్ చేసేసి క్యారెట్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చండి. మనం దీన్ని పప్పులోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా తినచ్చు, లేదా ఒత్తదే ఇలా కలుపుకొని కూడా తినేయచ్చు. టేస్ట్ అనేది మాత్రం అదిరిపోతుంది. చపాతీలో కూడా ఈ కాంబినేషన్ అనేది బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే పెసరపప్పు వేసి క్యారెట్ ఫ్రై అనేది ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. వంటలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకళ్ళే ఉండేటప్పుడు మనం ఎక్కువగా పని లేకుండా ఇలా ఒక కర్రీతో అయితే మనం సాటిస్ఫాక్షన్ ఫుడ్ అయితే తినచ్చు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. మనకి క్యారెట్ అనేది కూడా హెల్దీ కదా. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. అలానే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసేయచ్చు కదా. థ్యాంక్ యూ.